హాయ్ అండి, నా స్టైల్లో బెండకాయ తాలింపు చేసుకుందామా. 1 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా కట్ చేసుకున్నానండి. సన్నగానే కట్ చేశాను. శనగపిండి వచ్చేసి ఒక 3 స్పూన్లు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, అలాగే కొంచెం పసుపు వేసి వాటర్ వేసేసి బాగా కలుపుకున్నానండి. మనం పకోడీ టైప్ చేసుకుంటానికి కొంచెం వాటర్ వేసేసి, ఎందుకంటే ఆ శనగపిండి ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపి పక్క పెట్టుకున్నానండి. అయితే ఈ ఉప్పు కారమే కాదండి, లాస్ట్కి మళ్ళీ కొంచెం వేసుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్రైలో జీడిపప్పు యాడ్ చేసుకోండి. నా దగ్గర నిండుకుందండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి నేను కొంచెమే తీసుకున్న ఆయిల్, మీకు ప్రతిసారి వీడియోలో చెప్తున్నానండి, ఆయిల్ కొంచెమే వాడండి, చాలా తక్కువ. ఇది ఫ్రైకి సరిపోతుంది, కొంచెం మిగులుతుందండి. పల్లీలు 1 కప్పు వేసుకున్నాను, అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 హాఫ్ కప్పు వేసుకొని నూనెలో బాగా వేయిస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి 5 పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. వెల్లిపాయ అయితే 1 గడ్డ అండి, కచ్చాపచ్చాగా దంచుకున్నాను రోట్లో. మొత్తం కలిసి కళాయిలో వేసి నూనెలో వేయిస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఆల్రెడీ ముక్కల్లో వేసాను, కొంచెం దీంట్లో కూడా వేసుకుంటే బాగుంటుందండి. పల్లీలు, అలాగే వెల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు బాగా ఫ్రై అయింది కదండి, తీసేద్దాం. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలు నేను 3 బ్యాచెస్గా నూనెలో ఫ్రై చేసుకున్నానండి. కొంచెం కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు. నాకైతే 3 బ్యాచెస్గా నేను ఫ్రై చేసుకున్నానండి. తర్వాత నాకు ఆయిల్ మిగిలింది కూడా, 1 టీ గ్లాస్ ఆయిల్ మళ్ళీ రిటర్న్ వచ్చేసిందండి. మరీ కరకర అనేలాగా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించుకున్న ప్రకారం ఒక 80% ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ బాగా వేగితే చేదొస్తుంది. సో నేను వేయించుకున్న విధంగా మీరు కూడా వేయించుకోండి నూనెలో. 3 బ్యాచెస్గా నేను ఫ్రై చేసుకున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు కొంచెం వేసుకోండి. కరివేపాకు కూడా నా దగ్గర బాగా నిండుకుందండి, దొరకలేదు, సో వేయలేదు. మీరైతే యాడ్ చేసుకోండి. అయినా కానీ ఫ్రై ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. ఇప్పుడు మనం 3 బ్యాచెస్గా బెండకాయ ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఆ నూనె మొత్తం వడకట్టి వేరే దాంట్లో తీసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్నటువంటి బెండకాయ తాలింపు కళాయిలో వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి 1 నిమిషం అలా వేడి చేశానండి. అంతే, బెండకాయ తాలింపు రెడీ.